హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. నేనైతే అన్ని పనులు చేసేసుకున్నాను. పొద్దున్న లేచేసి బోల్ అయితే తోమలేదు, బోల్ తోమేటివి ఉన్నాయి. ఇక పాప లంచ్ కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అయితే పట్టించేసాను, తాలింపు వేస్తున్నాను ఫ్రెండ్స్. పాప 1 టైం స్కూలే కదా, దోశ తీసుకెళ్తా అనేసరికి ఇక దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలకైతే జల్లేసాను. అలుపు జల్లిన తర్వాత ఇది అయితే చేస్తున్నాను అనమాట. ఏమో మొత్తుకుంటాను పాపకి ముఖం అడుగుతాడు. వాటర్ వేస్తాడు ఆయన, వాటర్ వేస్తాడు ఆయన, ముఖం అడుగుతాడు. ఆమె అయితే ముఖం కడుగుతుంది. ఇక ఆమెకు ఒక దోశ వేసేసి నేనైతే బోల్తో ఉంటా. అప్పటి వరకు నీళ్లు వేడవుతాయి అనేది. తర్వాత అయితే ఇక స్నానం పోసేసి పంపించేసేస్తా, రెడీ చేసేసి. ఇక దోశ తీసుకెళ్తారో ఫ్రూట్స్ తీసుకెళ్తారో ఏమంటారో తెలియదు, కానీ గట్టిగా చేసిన. ఎందుకంటే ఇంట్లోనే తినేది కదా, ఎట్లయినా గట్టిగా చేసేసిన. పాప బ్రష్ పట్టుకుని ఇట్లా చేస్తాను చూడండి. మా పాప బ్రష్ పట్టుకొని ఏమి ఇస్తాను, మా తాత అయితే ఇక్కడ మొత్తం పని చేస్తాం. ఇక అది స్నాక్స్ పాయింట్ది, హోటల్ ఉంటుంది, చిన్న హోటల్ టైప్ అది. మొత్తం అక్కడ ఇక పొద్దున్న అవన్నీ బిన్స్ సెట్ చేస్తుండు. అక్కడ ఇక సాయంత్రం పెడతాం, కానీ ఇప్పుడైతే మొత్తం సెట్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. ఈ చిన్న సెటర్ తీసి ఇంకా పెద్ద సెటర్ తీయలేదు. మా చిన్న బాబు అయితే పండుకుంది. ఇంత లోపల అయితే చీకటిగా ఉంది. ఇక్కడ తీస్తున్నాడా పెనం అయితే పెట్టేసిన. పిండి అయితే మంచిగా పులిసింది ఫ్రెండ్స్. బాగా పులియలేదు, కానీ కొంచెం అయితే పులిసింది. నేను ఎక్కువ పులియకుండానే మంచిగా కప్పి పెట్టేశాను. ఇది పిండిని అయితే ఉప్పేసి కలిపేసుకుంటున్నాను. ముఖం కడుగుతున్నాను. పెనం అయితే వేడవుతుంది. వాటర్ వస్తలే వస్తలేవా? వస్తుంది, వాటర్ వేస్తారు. ఇప్పుడు టైం పడుతుంది వాటర్ వేయడానికి. ఉల్లిగడ్డ అయితే దీనికి రుద్దుకుంటున్నాను పెనానికి, మంచిగా వస్తాయని దోశలు. ఇది ఇంకేయాలి దోశ, ఉల్లిగడ్డ మంచిగా ఉల్లిపాయ అయితే రాసేసాను. దీనికి పెనం అయితే వేడవుతుంది ఫ్రెండ్స్. బాగా వేడైతే దోశ మంచిగా వేస్తుంది. ఇక ఒక దోశ అయితే ఆల్రెడీ వేసేసాను ఫ్రెండ్స్. ఇక మా పాప కోసం ఫస్ట్ వేసాను అనమాట. తర్వాత ఆమెకు టిఫిన్ తీసుకెళ్ళడానికి కూడా దోశలు వేసేస్తాను. ఒక 3 దోశలు అయితే ఆమెకు ఫుల్ అయిపోతాయి. ఒక 2 దోశలు తిన్నా ఒక దోశ తీసుకెళ్తుందట. 1 టైం స్కూలే కదా మమ్మీ పడతా అంటుంది, కానీ ఎండ కొడుతుంది కదా, ఆమె ఫస్ట్ వీక్ మళ్ళీ కింద పడుతుందని భయం అవుతుంది. రోజైతే అన్నం తీసుకెళ్తలేదు. ఏమైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ తీసుకెళ్తాంది, లేకుంటే బిస్కెట్ మిక్చర్ తీసుకెళ్తాంది. దోశ అయితే చాలా ఎర్రగా కాలనిస్తాను, ఎందుకంటే ఆమె తినడం వల్ల మెత్తగా ఉంటుంది అంటారు. ఆమె క్రిస్పీగా కావాలంటారు. ఇది ఇలా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇంకో 2 దోశలు వేసేస్తే సెట్ అయిపోతుంది ఆమెకి. ఇదైతే నేను మొన్న బజార్లో తీసుకున్నాను. కడుగుతాను ముఖం. చిన్న బిందెల నీళ్ళు తీసుకొస్తావా? చిన్న బిందెల నీళ్ళు తీసుకొని ఇవైతే పెడతా.
దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి. నేనైతే ఇంకా బోల్ తోమిటి ఉన్నాయి. మా ఆయన కూడా ఈమెను పంపించేంత వరకు మా పనికి ఇక తొందర పోతుంది. 7:30 వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. ఆమెకి ఫస్ట్ పెట్టేసి తర్వాత స్నానం చేసేస్తాను. ఎందుకంటే మొత్తం అంగడి చేస్తుంది స్నానం చేసేస్తే. ఫస్ట్ ఎండాకాలం కదా, మళ్ళీ డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకో దోశ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ దోశ అన్నమాట ఆమె కోసం. ఒకటి చిన్నది, మంచిగా పులిసింది, అందుకే హోల్స్ లాగా వస్తుంది పిండి. దీంతో మంచిగా దోశ మొత్తం అప్లై చేస్తూ అయిందా ముఖం కడిగిన మంచిగా దోశ ఇయ్యాల. కడిగే ఉంది, ఏం కడుగుతుంది? కడగాను మళ్ళీ కడగాను. ఇలాంటి ప్లేట్ కడిగాను, మళ్ళీ కడగానుకుంది. మొత్తం వల్ల నాన్న గుడ్డులు అన్నమాట. మనకి ఒకటి సరిపోతుందా? రెండే టిఫిన్కి ఒకటి, ఇప్పుడు 2. ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. ఇంకైతే వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి దోశ రెడీ అయిపోయింది. పొగలేదు. ఒకటి ఆల్రెడీ వేసేసిన. ఇదో సరే, ఇగో 2. ఇగో ఆమె అయితే 2 అట, 2 వేసేసిన. తినిపోయిపో. సరిపోతాయా? టిఫిన్కి ఒక్కటి సరిపోతుంది, ఇంకొకటి వేయాలా? ఇక్కడే కూర్చోండి. నైట్ పోతాం వేస్తుంది అక్కడ ఒకటి సరిపోతుందా? 2 తీసుకెళ్ళాము. వద్దా? 2 అయితే వద్దంటాను ఫ్రెండ్స్. ఒకటి సరిపోతుంది కదా ఆమెకి. ఇక గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇక నా పని చూసుకుంటాను నేను. బోల్ టొమాటో ఉన్నాయి. బోల్ ఆమెకి నీళ్లు పెట్టేసి బోల్ అయితే తోమేస్తాయి. ఇప్పుడు ఎట్లా పెట్టా ఏంటిది మంచిగా ఉందా? చూడండి ఫ్రెండ్స్, నేను వంకాయలు వేసి పుచ్చిపోయినాయి. అది ఎలా తింటుందో కోతి వచ్చింది. ఇదిగో ఇది ఇగో అక్కడ చెత్త. ఇగో అది ఎట్లా చూస్తుంది, చూస్తున్నావు నువ్వు. ఇగో నువ్వెందుకు అట్లా చూస్తావు? ఏ భయపెడుతున్నాడు మా ఆయన కోతిని. ఇగో పెద్ద కోతి ఎక్కడ ఉంది? ఇగో ఇటు పెద్దది ఉంది. అమ్మ నువ్వు ఎందుకే పోతాను. ఇటు పెద్ద కోతి ఉంది, నేను చూపిస్తాను. అది మట్టేలు తింటాను. గీరిందనుకో చచ్చిపోదాం. మా అమ్మనే కొరికింది. అది ఎట్లా తింటాండి చూసిన. నువ్వు ఇగో ఫ్రెండ్స్ మీ మా ఆయన భయపెడతాండి. అయితే అదే ఎగిరి మీది కష్టం. ఇదిగో కొడతాను చూసిందా? పోయిందా? పాపనైతే స్కూల్కి పంపేసిన ఫ్రెండ్. ఇక మా కోసం వంట చేస్తున్నా. ఇక మధ్యాహ్నం ఎట్లా వండాలి కదని ఇప్పుడే రెడీ చేసుకుంటున్నా. ఇదైతే పప్పుచారు చేస్తున్నా. మునక్కాయలు ఉండే, ఇదైతే అన్నం పెట్టేసిన. చాయ్ తాగేసిన నేనైతే. ఇక నీళ్లు పట్టే ఉన్నాయి, నీళ్ళు అయితే పడుతున్నా. కోతులు వచ్చినాయి. ఫస్ట్ అయితే భయమైంది, మీకు చూపెట్టినాయి కదా ఆల్రెడీ. ఇప్పుడైతే వెళ్ళినాయి. లేవు ఉన్నాయా? స్కూల్ మీద ఎగురుతాను, అటు ఎగురుతాను. మా కోళ్ళే మాట తిరుగుతున్నాయి. కిక్ అయితే మస్తు ఉంది మంచిగా చూడడానికి. నా డిబ్బి పగిలిపోయింది ఫ్రెండ్స్. ఎంతో డబ్బులు వెళ్ళలేదు ఇక్కడ నుంచి.
నేను అక్కడ ఉండే నేను ఇటు తెద్దామని తెచ్చేసరికి చేయి జారిపోయింది, కింద పడిపోయింది. ఎన్ని డబ్బులు జమ అయినాయి చూద్దాం. 20 రూపాయలు, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 120, 140, 160, 180, 250 రూపాయలు. ఇవి చిల్లర ఉన్నాయి కొన్ని, అట్టిగానే పలిగిపోయింది. మా ఆయన నవ్వుతానికి పలికి ఇదిగో కుదరదని చెప్పి ఇంట్లో అనమాట. కాదు, అది పాప పలగొట్టప్పుడు మంచిగానే ఉంటుంది. అది కింద ఇప్పుడు పోయింది కదా, చిల్లర 2 రూపాయలు. పాప లెవెల్ సరే. మా పాప, చిన్న పాప అయితే లేచింది, ఇగో పాలు తాగుతుంది. సగం కింద అయితే సగం తాగుతుంది. చూపెట్టు, హాయ్ చెప్పు. నువ్వు ఇప్పుడు లేచింది, చాలా చెప్పు అంటుకుంటుంది. 2 రోజులైంది లేకుంటే తొందరగానే లేచేది. హాయ్ చెప్పు. నువ్వు ఇప్పుడేం చెప్పుతాను. ఈ డాడీకి ఆట, నాకే బిడ్డ, నాకే డాడీకి నాకేవా. సరే గ్లాస్ వదులుతలేదు, అది అవి మొత్తం తాత ఏమో చెప్తాను. ఏమైంది చెప్పినావా? ఇదేదో కట్టేసిండు. ఇక కొన్ని కూర్చోబెడతారు అక్కడ. ఇక ఎక్స్ ఉన్నాయి అక్కడైతే కూర్చోబెడతాడు కదా అన్ని. పేర్లు ఉన్నాయా? ఇది చిన్న పిల్లలు చేసింది. ఇవ్వండి 3 పిల్లలు చేసింది. చిన్న 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 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవైతే ఇంకో తాత ఇంకో కోడిని అయితే కూర్చోబెడతాడు. ఇది ఎట్లా ఉందా అక్కడ ఇంకా 2 కింద అయితే కూర్చొని ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ ఇంకా 2 కూర్చొని అక్కడ మొత్తం ముందే కింద కూర్చుని ఏదో పైన ఇంకొకడిని ఇక్కడ కూర్చోబెడతారు. ఇక మేము పాప ఎట్లా ఆడుకుంటా చూడండి. చూడండి అక్కడ ఇటు చెయ్యి అడ్డం వేసి ఇట్లా ఆడుకుంటాను. పడతావు బేటా, పడతావు అట్లా చేస్తే కింద పడతావు. చూడండి మరి దా అద్దురా ఊపన్నా ఊపమంట. చూసిందా దగ్గర పట్టకుండా పడితే మళ్ళీ ఏమో చుట్టుకుంటూ లేని పరిస్థితి. దా దోషేస్తున్నాం మీద. మామని చేద్దాం, మామని చేద్దాం. నమ్మం చేస్తావు. నేను పోతున్నాను. బాయ్ 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 బాయ్. నాకు తెలియదు ఉందా మావిడైతే నాకు దోశ వేయమని చెప్పిన. ఇక దోశ వేస్తుంది. వస్తున్నా. దా నడు 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 ఇట్లా ఏది పెట్టా. నడు 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 దివాళ నడు నడు దా బేటా దా. నేను వెళ్తాను. బాయ్ బాయ్ బాయ్. దా ఏమి చూడండి దోశ వేయమంటుంది. అయింది బేటా, అయింది. ఇస్తా. ఒకటే దోశ అయిపోయింది. కారం వేలే ఇప్పుడే తప్పగా ఇవి నీతోటే తింటది కదా, అందుకే ఫస్ట్ చెప్పాదా మరి. గడిగడ పిండి వస్తే మొత్తం అయిపోయింది. ఇంత పెద్దగా సరిపోదా? కారం వేయాలా? కారం ఏమి చూడట్లేదు. ఏం చేస్తున్నావు బేటా? ఎప్పుడెప్పుడు ఇస్తారా అని కారం ఉన్నది. అది కారం వద్దు. బాగా వేయాలా కొంచెం? ఇస్తా. తింటావా? హాయ్ ఉంది. నోట్ల పెట్టి ఊదుతుంది. సో అయిపోయింది. ఇక ఇంకొంచెం సేపు అయితే మా పెద్ద పాప వచ్చేస్తుంది. ఇదిగోండి మునక్కాయ పప్పు చారు. మునక్కాయలు కనబడుతున్నాయి. మా తాత అయితే బయట కూర్చొని ఉన్నాడు. వేస్తా. తింటాడా? తీసుకెళ్ళారా? అడుగుపో.
మళ్ళీ తీసుకెళ్తా ఇంటికి అంటే దీన్ని మళ్ళీ వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనమాట, తాత వాళ్ళ మనవరాళ్ళు. ఉల్టా దింపు ఒకసారి ఇట్లా తిప్పి. మంచిగా ఉండదు, కూరగాయలు వచ్చింది. అయిపోయిందా? తిన్నావా? తినేసినావా? రైట్. చూడండి, ఇదైతే మా ఆయన కోసం 2 దోశలు వేసిన. క్రిస్పీగా అయినాయి, ఇది కొంచెం అయినాయి, మామూలుగా అయినాయి, మెత్తగా అయినాయి. కొంచెం చట్నీ వేస్తా. అదైతే తాత కోసం. నేను ఇంకా అయితే స్నానం చేయలేదు, కానీ నేను స్నానం చేసి తింటాను. ఇగో అటుకులు ఎందుకు పడేస్తున్నావు? ఇగో కార దాంట్లో పడేసింది. పొద్దున ములకాయలు 2 దీంట్లో ఇలా తాత దోశ కాలిపోతుంది. ఇస్తా మనం తిందాం మేడ. బిడ్డదా ఇవ్వు, మమ్మీ ఇస్తుందా? ఇట్రా. తీసుకొస్తా నీకు. మునక్కాయలు ఏమి? అవి చిన్నగుండే, ఏంటి ఉడికిపోయినాయి. మునక్కాయలా? చిన్న చిన్నవి ఉండే, మంచిగా కాలేదు. సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడైతే ఇక నేను తినేస్తా దోశ. చూడండి మా ఆడ చేసింది. మునక్కాయలు ఏమో చెప్పిన నేనైతే. మా పాప అయితే కూర్చోంది కృతిక్ష. చైతే అయితే వెళ్ళిపోయి స్కూల్కు. ఈమె లేచి మాకు మధ్యాహ్నం టైం అవుతుంది, ఇంకా తినేయాల. ఈ చోటు కాడ తిన్నాడు కుదరరా? దోశ తింటావును ఇవ్వాలనా? ఇస్తా మమ్మీ ఇస్తా నీకు ఇస్తా బేటా, ఇస్తాను. ఇద్దరం కలిసి తిన్నా. ఇస్తా దగ్గర కూర్చో కృతిక, మెల్లగా. చట్నీ అంటే ప్రాణం. సో ఇక వీళ్ళైతే తింటున్నారు, తిని చెప్తారు మా ఆయన టేస్ట్ ఎట్లా ఉందో. చోటుగాడికి అయ్యా ముత్తుకుంటాను. ఎట్లున్నది? సూపర్ ఉంది చట్నీ. సూపర్ ఉంది. కొద్దిగా కాల్చుకుంది, ఇంకెంత కాల్చుతాం. సూపర్ ఉంది. ఎట్లా ఉంది? స్నానం చేయలే నువ్వు? లేచింది ఇప్పుడు. ఎంత అరగంట అయితే అంది లేచి, పాలు తాగి. ఇంకోసేపు అయితే మా పాప వచ్చేస్తుంది. నిన్న కూడా బాగానే లేట్ లేచింది, ఈ రోజు కూడా బాగానే లేట్ లేచింది. సాంబార్ లెక్క ఉన్నది. మునక్కాయ పప్పుచారు అంటే చింతపండు లేక మునక్కాయలు. చోటు వాడు చూడు ఇట్లా చూస్తాడు. తింటలేడా? వేసినావా? ఇగో అక్కడ వేసిండు, మా ఆయన అయితే తింటలేడు చోటువాడు. అన్నం. కృతిక బాయ్ చెప్పిగా. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అంతరం చేస్తలేరు ఫ్రెండ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.